రాష్ట్రంలో కొత్తగా కానిస్టేబుల్స్గా జాబ్ ఆర్డర్స్ పొందిన వారికి సోమవారం మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ ప్రాంగణంలో ఏర్పాటైన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ వి అనిత 5,757 నియామక పత్రాలను అందజేశారు. ఈ మేరకు వారు మాట్లాడారు. ఇక ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కు భరోసా వచ్చిందనే విశ్వాసం నాకు కల్పించారు మీరందరూ. అలాంటి నూతనమైన పోలీసులందరికీ, నియామకమైన పోలీసులకి వాళ్ళ తల్లిదండ్రులు చూస్తున్నా ఎంత ఆనందంగా ఉన్నారంటే, మీ ముఖంలో ఆనందం చూడడానికి నేను గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, బీజేపీ ముగ్గురం కలిసి కూటమిగా ఏర్పడ్డాం. నేను అడుగుతున్నా ఈ కొండే వాళ్ళందరినీ, 1924లో ఎప్పుడైనా మీరు సంతోషంగా ఉన్నారా? ఇంత సంతోషమైన సంఘటన చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, చూశారా మీరు? ఏమమ్మా, చూశారా మీరు? ఏంటయ్యా పెద్దలందరూ మీరు చూశారని అడుగుతున్నా. మీరేమంటారు? దానికోసం మేము ఎన్నికల ముందు ఒక మాట చెప్పాం. ఈ రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది. నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్లీ ఘాటిన పెట్టాల్సిన బాధ్యత ఉంది. ఆ రోజు మేము ఇచ్చిన హామీ, ప్రతి ఒక్క యువతకు కూడా ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. మెగా డిఎస్సి పెడతాం, పెండింగ్ ఉండే ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చాం. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మీరు చూస్తే సివిల్ గాని, ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా ఎన్నికైన నా యువ కిషోరాలకి మనస్ఫూర్తిగా అభినందనలు. నేను ఆడబిడ్డలను చూసా, ఎంత దృఢ సంకల్పం ఉందంటే, మగ పిల్లలే కాదు మేము కూడా బ్రహ్మాండంగా పనిచేస్తామని ఒక అకుంఠితమైన దిశ చూపించిన ఆడబిడ్డలకు కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. నేను చాలా సార్లు ఎక్కడన్నా వెళ్తే పిల్లల్ని అడుగుతాను, నువ్వు ఏమవుతావని అడుగుతాను. మెజారిటీ చెప్పేది నేను పోలీస్ అవుతానని. నేను ఎప్పటికప్పుడు అడిగేవాడిని, మీరు పోలీస్ అవుతామంటే అంటే లాఠీతో కొడదామని అడిగేవాడిని. కాదు, ప్రజల ప్రాణాలు కాపాడడానికి పోలీస్ అవుతానని పిల్లలు చెప్పారంటే అది పిల్లలకుండే పోలీసుల మీద నమ్మకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు 4 ఏళ్లుగా వేచి చూశారు మీరు. నేను అడుగుతున్నా, పట్టుదలగా నుండుంటే కోర్టులో ఏదైనా స్టే ఉంటే వెకేట్ చేయించాలా లేదా అని అడుగుతున్నా. అలాంటిది 4 ఏళ్లుగా మీరు వెయిట్ చేస్తే ఈరోజు అనేక కోర్టు కేసులు వచ్చాయి. అన్ని కోర్టు కేసులు కూడా ఎక్కడికక్కడ పరిష్కారం చేశాం. మామూలుగా చూస్తే 1-2 కాదు, 31 కేసులేస్తే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు మీకు గాని ఉద్యోగం వస్తే నాకు, పవన్ కళ్యాణ్కి మంచి పేరు వస్తుందని ఉద్యోగాలు రాకుండా అడ్డుకట్టేస్తే, అడ్డుకట్టను అధిగమించి మీ అందరికీ ఉద్యోగాలు ఇప్పించిన ఘనత కూటమి ప్రభుత్వం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 6,100 మందికి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చాం. 614 మంది ఈరోజు సెలెక్ట్ అయ్యారు. రేపు ట్రైనింగ్కి వెళ్తున్నారు. ట్రైనింగ్ అవుతానే మీరందరూ కూడా
మళ్ళా ఉద్యోగానికి వస్తున్నారు. ఇందులో మీరు చూస్తే 3,343 మంది సివిల్ కానిస్టేబుల్, ఏపీఎస్సిపి కానిస్టేబుల్ గా 2,414 మంది. యువత భవిష్యత్తు కోసం మేము నిలబడతామని. ఎక్కడ కూడా వ్యవస్థీకృతమైపోయింది అవినీతి అనేది. అలాంటి వ్యవస్థీకృతమైపోయిన అవినీతిని మేము చిత్తశుద్ధిగా దాన్ని లేకుండా చేస్తాం, ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి పంచాయతీరాజ్లో దాదాపు 10,000 మంది పైచిలుక్కి ఒకేసారి మేము ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారి దార్శనికతకి, వారు పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎలాంటి అవినీతి లేకుండా ముందుకు తీసుకెళ్లిన వారి సలహాలు, సూచనలే నేను 10,000 మందికి మేము ఒకేసారి ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. అదే కోవలో 6,000 మంది దాదాపు 4 నుంచి 5 సంవత్సరాలు అనుకుంటారు. మీ అందరూ మీ ప్రవేశ పరీక్షలు రాసి నియామక పత్రాలు వచ్చిన తర్వాత ఇవ్వలేకపోయినందుకు ఒక 3 సంవత్సరాలు, 3.5 సంవత్సరాల విలువైన కాలం కోల్పోయారు అందరూ. ఆ కాలాన్ని ఎవరు తిరిగి తీసుకురాలేరు. డబ్బు తిరిగి రావచ్చు, కానీ కాలం, ఎందుకంటే 6,000 మంది మీరు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కరు ఇక్కడ కూర్చున్న 6,000 మంది మీ తల్లిదండ్రులు, ఒక్కొక్కరి కష్టాలు, ఎక్కడో అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి కావచ్చు, అనంతపురం జిల్లా నుంచి కావచ్చు, అలాగే మన ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం. ఇందాక నుంచి అదే అడుగుతున్నాను. మన హోంమంత్రి అనిత గారిని, సోదరు అనిత గారిని అడుగుతా ఉన్నా, ఎందుకు ఎక్కువ మంది శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర ఎందుకు ఎక్కువ చెప్పలేదు, మిగతా జిల్లాల నుంచి రావట్లేదంటే, నాకు మిగతా జిల్లాలు మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు, మిలిటరీకి, సర్వీసెస్ కి ఎక్కువ మన ఉత్తరాంధ్ర జిల్లా నుంచి వస్తాయని చెప్పి. ఉత్తరాంధ్ర నాకు అనిపిస్తే ఒకసారి భరతమాత గుడి కూడా అక్కడ ఉత్తరాంధ్రలో ఉంది. అంటే మీరు సమాజం కోసం ప్రకాశం, కాకినాడ, ఒక జిల్లా, అన్ని జిల్లాలు మనే, ఒక జిల్లా ఎక్కువ ఒక జిల్లా తక్కువ కాదు. కానీ సత్యసాయ ఏ జిల్లా ఎక్కువ కాదు, ఏ జిల్లా తక్కువ కాదు, అన్ని సమానం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత ప్రేమ లేకపోతే మీ సత్యసాయి జిల్లాకి ఎన్ని పరిశ్రమలు పట్టుకొచ్చారు, అలాగే ఎంత ప్రేమ లేకపోతే మన ప్రకాశం జిల్లాకి జేజేఎం పట్టుకొస్తారు. ఏ జిల్లా, అక్కడ బాపట్ల అన్నా, గుంటూరు అర్బన్ అంటున్నారు, అనకాపల్లి, తిరుపతి, ఒకటా రెండా, ఈరోజు ఇలాంటి పండగ వాతావరణం సందర్భంలో ఒక వ్యక్తి లోటు బలంగా తెలుస్తుంది. సోదరులు, గౌరవ మంత్రివర్యులు, ఐటీ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు లేని లోటు చాలా బలంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇలాంటి ఒకేసారి ఇంతమందికి ఇవ్వాలని చెప్పి మెగా డిఎస్సి కూడా ఆయన ఆధ్వర్యంలోనే చేయటం, అదే తరహాలో ఇది కూడా ఇవ్వటం, మనస్ఫూర్తిగా వారి ధన్యవాదాలు, వారికి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, వారి లేని లోటు చాలా స్పష్టంగా ఉందని తెలియజేస్తూ మీ అందరికి కూడా, మీ అందరి తరపున వారికి నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. 10th క్లాస్ చదివే విద్యార్థులకు వడ్డేశ్వరం జడ్పీ హైస్కూల్ హెచ్ఎం కాకుమాను జోజప్ప పలు సూచనలు, సలహాలు అందజేశారు. నా పేరు కాకుమాను జోజప్ప. నేను వడ్డేశ్వరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్కి ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులుగా ప్రస్తుతం పనిచేస్తున్నాను. మా పాఠశాలలో ఈ సంవత్సరం 10వ తరగతి విద్యార్థులు 108 మంది ఉన్నారు. ఈ 108 మంది విద్యార్థుల ప్రగతికి ప్రభుత్వం ఆదేశించిన మేరకు 100 రోజుల ప్రణాళిక మా పాఠశాలలో జరుగుతూ ఉన్నది. ఈ క్రమంలో విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులతోటి మెగా పేరెంట్స్ మీటింగ్లో ఒకసారి చర్చించడం జరిగింది. అదీనుగాక వ్యక్తిగతంగా మళ్ళీ ప్రత్యేకంగా పిలిచి పిల్లల యొక్క స్థితిగతులు, మానసిక స్థితి, విద్యార్థి యొక్క ప్రగతి రెండింటినీ తల్లిదండ్రులకు వివరించడం జరుగుతుంది. ఈ క్రమంలో అప్పుడప్పుడు బడి మానేసే పిల్లలను కూడా బడికి రప్పించే క్రమంలో ఉపాధ్యాయులు చక్కగా పనిచేస్తున్నారు. మరి తల్లిదండ్రులు ఖచ్చితంగా గమనించాల్సింది ఏంటంటే, పిల్లలు ఎలా చదువుతున్నారు, పిల్లలకి ఎన్ని మార్కులు వస్తున్నాయి,
మార్కులు కాకపోయినా కానీ ప్రాధాన్యత ఖచ్చితంగా పిల్లల ఆరోగ్యం ఎలా ఉంది, వీళ్ళకి ఎలా మంచి పోషణ ఇవ్వాలి, వీళ్ళ ద్వారా మనం అవుట్పుట్ని ఎలా తీసుకోవాలి, వాళ్ళు ఎలా ఇంటి దగ్గర ఎలా ఉంటున్నారు, బడిలో ఎలా ఉంటున్నారు, ఎక్కడ ఎలా ఉంటున్నారు అనేది మనం ఖచ్చితంగా గమనించాల్సిందే. ఆ గమనికలోనే విద్యార్థికి కొద్దిపాటి భయం అయినా ఉండి తల్లిదండ్రులు వాకప్ చేస్తారు అని 10వ తరగతిలో పిల్లలు ఖచ్చితంగా ఆలోచించి 100కి 90% అబోవ్ మంచి రిజల్ట్ ఇచ్చే విధంగా పిల్లలు వాళ్ళని వాళ్ళు తయారు చేసుకుంటారు. పిల్లలకి ఆ పనిలో కొంచెం వెనకబడినప్పటికీ ఉపాధ్యాయుల పరంగా కూడా ఏ లోపం లేకుండా మా ఉపాధ్యాయులు చక్కగా వాళ్ళ విధిని వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. మా విద్యార్థుల యొక్క శ్రమ, తల్లిదండ్రుల త్యాగం, లేకపోతే ఉపాధ్యాయుల యొక్క త్యాగం ఈ ఖచ్చితంగా రానున్న 10వ తరగతి మిషన్ 2026 మార్చిలో ప్రతిబింబిస్తాయి. మరి ఈ క్రమంలో మేము ముందుకు పోతున్నాం. ప్రభుత్వ అధికారులు కూడా మమ్మల్ని మానిటరింగ్ చేస్తూ చక్కగా మా యొక్క సరైన డైరెక్షన్లో మమ్మల్ని నడిపిస్తున్నారు. మరి దానికి కింద నుంచి పై దాకా ఆఫీషియల్స్ కానీ మా మంత్రులు, మా ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి ఇదే సందర్భంలో మా పాఠశాలలో మరి నాడు నేడు ఫేజ్ 2లో ఒక 5 లక్షల రూపాయల పెండింగ్ పనులు అలాగనే ఉన్నవి. అవి రిలీజ్ చేస్తే మా పాఠశాలకి అన్ని అదనపు హంగులు సమకూరుతాయి. దీనికి తోడు మరి ఇంకొక ఇంటర్మీడియట్ కాలేజీకి ల్యాబుల కోసం మళ్ళీ ఒక 60 లక్షల రూపాయల గ్రాంట్ వచ్చింది. ఫస్ట్ స్లాబ్ కూడా అయిపోయింది. మళ్ళీ ఫండ్స్ రిలీజ్ కాకపోవటం మూలాన ఆ డబ్బులు ఆగిపోయినాయి. ఇవన్నిటిని లోకేష్ గారు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్న మా మంగళగిరి శాసనసభ్యులే కాకుండా ఈ యొక్క మరి మినిస్టర్గా కూడా ఉన్నారు కాబట్టి ఈ పాఠశాల స్థితిగా అన్ని పాఠశాలల్ని తనవిగానే భావించి అన్ని పాఠశాలని లీప్ స్కూల్గా అభివృద్ధి చేయకపోయినా కానీ కనీస వసతులు ఏమున్నాయి, ఏం కావాలి అనేది కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కొన్ని అప్గ్రేడెడ్ హై స్కూళ్ళకి అయితే అటెండర్ కూడా లేరు, పగలు డిజిటల్ అసిస్టెంట్ లేరు, కంప్యూటర్ ఇంజనీర్ కంపల్సరీ కావాలి. మేము ప్రత్యేకంగా ఒక డిజిటల్ లిటరసీ రిసోర్స్ ల్యాబ్ని వడ్డేశ్వరంలో మేము అభివృద్ధి చేసాం. సుమారు 2 లక్షల రూపాయలతోటి ఈ ల్యాబ్ని మరి ప్రభుత్వ నిధులు మరియు నా సొంత ఖర్చులతోటి దీన్ని కొంత అభివృద్ధి చేయడం జరిగింది. మాకు 6 కంప్యూటర్లు ఉన్నాయి, 30 ట్యాబులు ఉన్నాయి, ఇన్ఫోసిస్ వారు ఇచ్చినవి. దీనికి అదనంగా మాకు ఒక 20 కంప్యూటర్స్ ఏర్పాటు చేస్తే ఇంకొక డిజిటల్ ల్యాబ్ని ఏర్పాటు చేసి కూడా వచ్చే సంవత్సరంకి ఖచ్చితంగా ఒక డిగ్రీలో మాకు ఇంటర్మీడియట్ కూడా ప్లస్లో ఉంది కాబట్టి బీకామ్ కంప్యూటర్స్ కూడా ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తే 4 గ్రామాల ప్రజలకి ఈ యొక్క పాఠశాల చాలా అందుబాటులో ఉంటుంది. భవిష్యత్తులో ఇది ఒక మంచి డిగ్రీ కళాశాలగా రూపాంతరం చెందడానికి కూడా అవకాశం కలదు. కాబట్టి ఆ దిశగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేయాలని, ఈ 4 గ్రామాల ప్రజల ఆశలు నెరవేర్చాలని, వాళ్ళ బిడ్డల భవిష్యత్తుకి బంగారు బాటలు వేసే క్రమంలో బంగారు కుటుంబాలను తయారు చేసే ఒకే ఒక P4 కార్యక్రమం ఇక్కడి నుంచే పునాదులు పడతాయని తెలియజేస్తూ
ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకులు సంఘాలుగా ఉన్నటువంటి సంఘాలను ఒక తాటి మీద తీసుకుని వచ్చి నేడు ఏపీ విఆర్ఏ జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 20,000 మంది గ్రామ రెవెన్యూ సహాయకులు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి రెవెన్యూ వ్యవస్థలో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరాల కాలంలో అనేక సార్లు మేము వినతి పత్రాలు ఇవ్వటం జరిగింది. వీరికి కేవలం 10,500 రూపాయల వేతనం మాత్రమే ఇస్తూ ఉన్నారు. అయ్యా, 10,500 రూపాయల వేతనంతో ఏ రకంగా బ్రతకాలి? గత ప్రభుత్వంలో కూడా వేతనాలు పెరగలేదు. కాబట్టి గ్రామీణ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వీళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్స్ను పరిష్కరించని చెప్పేసి కూటమి ప్రభుత్వం పెట్టిన ప్రతి గ్రీవెన్స్లో మేము కలిసాం. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో వినతి పత్రాలు ఇచ్చాం, లోకేష్ గారికి ఇచ్చాం, రెవెన్యూ మంత్రి గారికి అయితే సుమారుగా 10 సార్లు ఇచ్చాం. ఏ ఒక్కరోజు కూడా మా న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏమైపోయింది సానుకూలమైన స్పందన రాకపోవటం వల్ల అనివార్యంగా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మేము అడిగేది తెలంగాణ తరహాలో ఇక్కడ ఉన్నటువంటి వీఆర్ఏలందరికీ పే స్కేల్ అమలు చేయాలని, అదేవిధంగా నామినీలుగా పనిచేస్తున్నటువంటి వీఆర్ఏలందరినీ కూడా నియమించాలని, అదేవిధంగా కారుణ నియామకాలు చేపట్టాలని, అర్హులందరికీ ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే విషయాన్ని సీసీఎల్ అధికారులు కూడా అనేక సార్లు చెప్పి ఉన్నాం. కాబట్టి రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి వీఆర్ఏలకు సంబంధించి ప్రధానమైన డిమాండ్స్ పరిష్కరించకపోతే రాబోయే కాలంలో వీఆర్ఏలందరూ నిరవధిక సమ్మెలో కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మేము ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం తెలియజేస్తూ ఉన్నాం. విజయవాడ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ శాఖలు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన మంగళగిరి సీసీఎల్ఏ కార్యాలయం దగ్గరగా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఈరోజు వీఆర్ఏలు గ్రౌండ్ లెవెల్లో గ్రామీణ ప్రాంతాల్లో అనేక విధులు ఈరోజు టైం అంటూ లేనటువంటి విధులు నిర్వహిస్తున్నారు. ఈరోజు ప్రత్యేకమైనటువంటి అలవెన్సులు కానీ ప్రత్యేకమైనటువంటి వేతనాలు కానీ ప్రత్యేకంగా లేనటువంటి సందర్భాల్లో కూడా ఆ వచ్చే 10,500 రూపాయలతోనే జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు, గత ప్రభుత్వం 5 సంవత్సరాలు, మొత్తం 8 సంవత్సరాలు అయితే వస్తుంది. వీఆర్ఏలకు ప్రభుత్వం ఏవి కూడా సమస్య పరిష్కారం కాలేదు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక దఫాలుగా పాదయాత్రలో లోకేష్ గారికి సంబంధించే డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి సంబంధించే ముఖ్యమంత్రి గారికి సంబంధించే రెవెన్యూ శాఖ మంత్రులకి అనేక విన్నపాలు, అనేక రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. అయితే ప్రభుత్వం మాత్రం స్పందించేటువంటి అవకాశం లేదు. గ్రామ రెవెన్యూ శాఖలు ఎదుర్కొనేటువంటి బాధ, కష్టము, కడుపు కోతతో ఈరోజు మంగళగిరి రాజధానికి వచ్చేటువంటి అవకాశం వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలనేటువంటి దాంట్లో మేము డిమాండ్ చేస్తున్నాం. జేఏసీ వైస్ చైర్మన్, ఈరోజు మాకు వీఆర్ఏలకు సంబంధించేసి మళ్ళీ టీడీపీ ప్రభుత్వం 2014లో వచ్చినప్పుడు మళ్ళీ టీఏడిఏలు పెంచడం జరిగింది. అప్పుడు 300 డిఏ పెంచడం జరిగింది. అయితే నేటికి అంటే జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు డిఏ 500 మాత్రమే పెరిగింది. తర్వాత నారా లోకేష్ సార్ గారు పాదయాత్ర సందర్భంగా మళ్ళీ నారా లోకేష్ గారు ఒక మాట చెప్పారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వివరాలు రాజధాని రిపోర్ట్లో. రాష్ట్ర సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు గేట్స్ ఫౌండేషన్తో కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంజీవని సహా వివిధ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష జరిపారు.
ఏపీలో మెరుగైన ప్రజారోగ్య నిర్వహణకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వైద్యారోగ్య రంగంలోని నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షకు హాజరైన అత్యున్నత స్థాయి నిపుణుల సలహా బృందంతో ఆయన మాట్లాడారు. సమీక్ష సమావేశంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, గేట్స్ ఫౌండేషన్ కంట్రీ డైరెక్టర్ అర్చనా వ్యాస్ తదితరులు పాల్గొన్నారు. ఎంటీఎంసీ కార్యాలయంలో నమస్తే పథకం కింద ఓ ట్రైనింగ్ క్లాస్ నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొని సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ కార్మికులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. అందరికీ నమస్కారం అండి. సో నమస్తే పథకంలో భాగంగా ఈరోజు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఎండి గారి ఆదేశాల మేరకు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో నమస్తే పథకంలో ఎవరెవరినైతే సివర్ అండ్ సెప్టిక్ ట్యాంక్ వర్కర్స్ని నమోదు చేస్తున్నామో వాళ్ళందరికీ కూడా ఒకరోజు వర్క్షాప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా పని ప్రదేశంలో సెప్టిక్ ట్యాంక్ వర్కర్లు కానీ లేకపోతే యూజీడీ వర్కర్లు కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ పనిచేయాలి అన్న అంశం మీద ఎన్ఎస్కేఎఫ్డిసి నుంచి కేంద్ర ప్రభుత్వం ద్వారానే ఒక ప్రత్యేకమైన ట్రైనింగ్ ఏజెన్సీ మనకి ఈరోజు మన ఎంటీఎంసీ వర్కర్స్కి అందరికీ కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా వీళ్ళల్లో కొంతమందికి ఆయుష్మాన్ కార్డ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అండ్ నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పీపీ కిట్స్ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరిగింది. అండ్ ఈ సంవత్సరం ఈ నమస్తే పథకంలో భాగంగానే వేస్ట్ పికర్స్ మరియు ర్యాక్ పికర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ ఈవెన్ మన ఎంటీఎంసీ పరిధిలో ఉన్న పిహెచ్ వర్కర్స్లో ఎవరైతే డోర్ టు డోర్ కలెక్షన్కి వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా నమోదు చేసి ఇవే బెనిఫిట్స్ అనేది స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ఎవరెవరైతే ప్రైవేట్గా ఈ యొక్క చెత్త సేకరణ చేస్తున్నారో అండ్ మన మున్సిపల్ పరిధిలోని పిహెచ్ వర్కర్స్ డోర్ టు డోర్ ఎవరైతే కలెక్షన్కి వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క నమస్తే పథకంలో పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్స్. ముఖ్యంగా ఈరోజు ప్రోగ్రామ్ గురించి మీరు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇవాళ మనం బేసిక్గా సెప్టిక్ ట్యాంక్ సంబంధించిన పథకంలో పనిచేసే వాళ్ళందరికీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వం నుంచి వచ్చే సపోర్టు ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా మీకు సూచనలు కూడా జరుగుతుంది. ముఖ్యంగా మనం చేయాలంటే మున్సిపల్ కార్పొరేషన్ అంటే ప్రతి ఒక్కరు కూడా డిఫరెంట్ ఇల్లు వర్క్ చేస్తుంటారు. అది మనకు ప్రాక్టికల్స్ నుంచి తర్వాత ట్యాంక్ దగ్గర నుంచి ఇవన్నీ వర్క్ చేస్తుంటారు. ఇది చాలా జాగ్రత్తలుగా మనం సిటీని క్లీన్ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం మనం కూడా క్లీన్గా ఉండాలి, మనం కూడా జాగ్రత్తలు తీసుకుంటేనే మన ఆరోగ్యం బాగుంటేనే చిన్న కార్యక్రమం చేయగలం. కాబట్టి ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్రైనింగ్ పార్ట్నర్స్ రాష్ట్ర దేశంలో ఉన్నారు, వాళ్ళు ట్రైనింగ్ చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా దీనిలో రిక్వెస్ట్ ఏంటంటే లాట్ ఆఫ్ స్కీమ్స్ అన్నీ చాలా స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా మనం చేసిన పని మన పిల్లలు చేయాలి, ఇంకా బెటర్గా చదివించి వాళ్ళకి స్కాలర్షిప్లు ఇప్పించి మంచి చదువులు ఇప్పించి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో ఎలక్ట్రానిక్స్ కంపెనీ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ దాసరి రామకృష్ణ, డైరెక్టర్లు అన్వేష్, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు ఎలక్ట్రానిక్స్ 40వ వార్షికోత్సవం జరుపుకుంటుంది. ఎలక్ట్రానిక్స్ సంస్థ గత 40 ఏళ్ళుగా ఎన్నో ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్స్ని దేశంలో తయారు చేయడం జరిగింది. ఈరోజు దేశం నలుమూలలో ఉన్న ప్రతి స్టేషన్లో ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్స్ అనేవి ఇన్స్టాల్ చేయడం జరిగింది. దీని ద్వారా ఎన్నో రైల్వే యాక్సిడెంట్స్ని అరికట్టడంలో కానీ, ట్రైన్ స్పీడ్స్ ఇంక్రీజ్ చేయడంలో కానీ ఎలక్ట్రానిక్స్ పాత్ర ఎంతో ఉంది. సో ఇలాంటి ప్రొడక్ట్స్ని డెవలప్ చేస్తూ మోర్ దాన్ 4,500 ఎంప్లాయీస్ ఇప్పటి వరకు ఎలక్ట్రానిక్స్లో జాబ్ చేయటం జరిగింది. అలానే ఎంతోమందికి ఇంటర్న్షిప్స్ ఇవ్వటం జరిగింది. అలానే కంపెనీ ఈరోజు 40 వసంతాలు జరుపుకుంటూ మరెన్నో కొత్త ప్రొడక్ట్స్ని అలానే కొత్త డొమైన్స్ లైక్ పవర్, డిఫెన్స్ లాంటి డొమైన్స్లోకి అడుగుపెడుతూ మరింత అభివృద్ధి చెందుతుందని అందరం ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.
ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. నవలూరు సిఈఎఫ్ చర్చిలో పాస్టర్ల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాస్టర్లు రవిప్రకాష్, దయారత్న కుమార్, మాతంగి భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ రీతిగా క్యాపిటల్ రీజన్ పాస్టర్స్ ఫెలోషిప్ గత 13 సంవత్సరాలుగా దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ మంగళగిరి కేంద్రముగా జరపటానికి దేవుడు సహాయం చేస్తున్నారు. అందుని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈరోజు మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, క్రిస్మస్ అనేటువంటిది క్రీస్తును ఆరాధించటం. క్రిస్మస్ అంటే బహుమతుల పండుగ, క్రిస్మస్ అంటే స్తుతుల పండుగ, క్రిస్మస్ అంటే ఆరాధించే పండుగ, క్రిస్మస్ అంటే జ్ఞానము కలిగి సరైన మార్గములో నడిపించేటువంటి పండుగ. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు మరి తూర్పు దేశపు జ్ఞానులు 3 జ్ఞానులు వచ్చి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా సమర్పించారు. అలాగే గొర్రెల కాపరులు వారి యొక్క గొర్రెల మందను విడిచిపెట్టి మరి రాత్రివేళ ప్రభువైన యేసుక్రీస్తు వారు బెత్లెహేములో జన్మించినప్పుడు, పశువుల శాలలో, పశువుల తొట్టులో పశుబాలుడిగా జన్మించినప్పుడు ఆయనను చూడటానికి గొర్రెల కాపరులు వచ్చి వారు యేసుక్రీస్తు ప్రభువును స్తుతించి గణపరిచారు. అంత మాత్రమే కాదు, పరలోక దూత సైన్యము, పరలోకంలో ఉన్నటువంటి దూత గణములు అందరూ కూడా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగును గాకని దేవుని స్తుతించారు. కాబట్టి ఈరోజు మరి సేవకులందరితో కలిసి ఈ ఉదయకాలపు సమయంలో మరి క్రిస్మస్ పండుగను జరుపుకోవటానికి, క్రిస్మస్ ఆరాధన మేము కలిగి ఉండటానికి దేవుడు చక్కని కృపనిచ్చారు. సేవకులకు నూతన వస్త్రాలు బహుకరించడానికి దేవుడు కృపనిచ్చారు. సేవకులకు కానీ, విశ్వాసులకు కానీ, పేదలకు కానీ, మరి అన్నార్థులకు కానీ ఈ క్రిస్మస్ దినాల్లో ఏది ఇచ్చినా అది చాలా తక్కువే. ఎందుకంటే పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు తన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తును సర్వ మానవాళి యొక్క పాపముల కొరకు, శాపముల కొరకు, రోగముల కొరకు, వ్యసనాల కొరకు యేసుక్రీస్తు ప్రభువును గొప్ప బహుమానముగా ఇచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టినవాని విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించాడు. మన ప్రత్యేకంగా దైవ సేవకులందరూ కలిసి దేశం కొరకు, అలాగే సంఘ యొక్క అభివృద్ధి కొరకై, కుటుంబ క్షేమం కొరకై, ప్రతి దురాత్మ శక్తుల నుండి విడుదల పొందడం కొరకై మరి 6 గంటల నుండి 9 గంటల వరకు కూడా ఇప్పటి వరకు చక్కగా ప్రార్థన చేయడానికి దేవుడు ఎంతో అవకాశం ఇచ్చారు. ప్రార్థన చేయడం, అన్నిటికంటే కూడా ప్రార్థన చేయడం చాలా విలువైనది. కాబట్టి దేశం కొరకై, అలాగే ప్రపంచం కొరకై, అలాగే మనందరికీ ఐక్యత కొరకై, దేశ అభివృద్ధి కొరకై మనం ప్రార్థన చేయడానికి దేవుడి మంచి అవకాశం ఇచ్చారు. చలైనప్పటికీ మీరందరూ కూడా ఎంతో భారంతో చక్కగా వచ్చి దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి ప్రభు కృప చూపారు. అలాగే ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభువే మన కానుగ్గా యేసయ్య వచ్చారు. ఎందుకంటే దేవుడి లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందాలని యేసయ్య మనకి విలువైనటువంటి కానుకగా, మనం ఇచ్చే కానుకలు మనకి సఫిషియెంట్ అవి కొరతలు ఉంటాయి. కానీ యేసయ్య కొరత లేనటువంటి యేసయ్య ప్రేమను మనకు చూపించారు. మరి ఈరోజు దయారత్నం గారు ప్రేమతో మరి మనందరికీ నూతన వస్త్ర బహుకరణ మనందరికీ ఇవ్వటం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి దేవుడు వారిని, వారి పరిచర్యను, వారి బిడ్డలను దేవుడు దీవించాలని కోరుకుంటూ, అదేవిధంగా రాబోతున్న క్రిస్మస్ ఆరాధనను దైవ సేవకులు వారి వారి మందిరాల్లో చక్కగా జరిపించుకుంటూ నూతన సంవత్సరం శుభాకాంక్షలతో కూడా మనం ముందుకు సాగుదాం. మన రాష్ట్రం కొరకు మనం ఎక్కువగా ప్రార్థన చేసి అనేకులను ప్రభు సన్నిధిలో నడిపించడానికి మనంతు మనం ప్రయాసపడదాం. దేవుడి మాటలు దీవించు. నవలూరు మసీదు రోడ్డు చివర ఉన్న అపోస్తలిక్ సిలోహలి పెంతెకొస్తు మందిరంలో ఈ నెల 17వ తేదీన సాయంత్రం 6 గంటలకు సెమీ క్రిస్మస్ వేడుకలు జరుగుతాయని సంఘ కాపరి పాస్టర్ వి స్టెఫెన్ తెలిపారు. నెల్లూరు హోసన్న మందిరం పాస్టర్ ఆనంద్ జయకుమార్ యేసుక్రీస్తు జననంపై క్రిస్మస్ సందేశం అందిస్తారన్నారు. అనంతరం ప్రేమ విందు జరుగుతుందని క్రైస్తవ సోదరులు, విశ్వాసులు ఇతరు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని, ప్రేమ విందు జరుగుతుందని క్రైస్తవ సోదరులు, విశ్వాసులు ఇతరులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని స్టెఫెన్ పిలుపునిచ్చారు.